So on the strength of the reference of the Film Federation of India, Mumbai, we are happy to inform you that Sri Jagadguru Adi Shankara Telugu has been recommended by the Telugu Film Producer Council Hyderabad for the Oscar entry in the category of Best Foreign Language Film Award. So, ఒక మంచి ప్రయత్నానికి ఒక ప్రారంభం ఇది. ఎందుకంటే ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అయినట్టు ఒక లెటర్ రావడం జరిగింది. చాలా మంచి సినిమా అది. ఈరోజు ముఖ్యంగా నేను సాయి భక్తుడిని. ఈ గురువారం రోజు నాగార్జున గారి బర్త్డే రోజు, మారుతి గారి సపోర్ట్తో, సో మళ్ళీ ఇప్పుడు ఆంజనేయ సపోర్ట్ అనమాట. సో భారవి గారిలో చాలా ఆనందం చూస్తున్నాను. సరే, అమ్మ మనసులోనే ఆనందపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి ప్రయత్నానికి ఏదైనా సరే మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు ప్రముఖులందరూ చూసి ఎంతో అభినందనలు తెలుపుతూ ఈ సినిమాని జనం కూడా ఈరోజు ఇప్పుడే వాసు అంటున్నాడు ఇందాక, ఒక 5-6 సెంటర్లో 50 రోజులు పండుగ చేసుకునేటట్టు కనిపిస్తుంది సినిమాని. సో అందరూ ఈరోజు చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ ఈ సినిమాకి వాళ్ళ బాధ్యతగా ఫీల్ అయ్యి మేమందరం కలిసి పనిచేసిన ఈ సినిమాకి ఈరోజు ఈ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆదిశంకరుణ్ణి చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేశారు. మరి ఆదిశంకరుడు నిజానికి తెలుగువాడు కాకపోయినా మన భారతదేశానికి ఎంతో చేశాడు. కాబట్టి ఈరోజు మన భారతదేశం ఈ సినిమాని ఆస్కర్ స్క్రీనింగ్కి పంపించింది. మరి దానికి మేమందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. సాయి గారు నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, శ్రీహరి గారు, వాళ్ళందరూ ఈ సినిమాలో యాక్ట్ చేసి మా ఈ సినిమాని ఒక పెద్ద సినిమాగా మలిచారు. వారందరికీ మేము రుణపడి ఉంటాం. సినిమా ఓన్లీ బాగోవడం కంటే కూడా మన కౌన్సిల్ వాళ్ళు రికమెండ్ చేస్తూ ఈ సినిమా ఆస్కార్ స్థాయిలో నిజంగా ఉన్నది అని ఫీల్ అయ్యి యాక్చువల్గా పంపిస్తున్నారంటే నిజంగా గర్వించదగ్గ విషయం. చాలా మంచి తరుణం అండి. ఇలాంటి సినిమాలు వస్తే ఇంకా నాలాంటోడికి కూడా ఇలాంటి సినిమాలు తీయాలి, మంచి ఇట్లా కొంత ఉత్సాహం వస్తుంది. నెక్స్ట్ దట్టు యాక్చువల్గా ఈరోజు మేడము ఆవిడ నిజంగా ఎంత డేర్ ప్రొడ్యూసర్ అంటే సగం టికెట్ మీరు ఐడి కార్డ్ చూపిస్తే ఈ రోజు నుంచి సగం టికెట్కే స్టూడెంట్స్కి సగం టికెట్కే యాక్చువల్గా సినిమా చూపించమని చెప్పారంట. నిజంగా ఆవిడకున్న గట్స్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆవిడ తీసిన సినిమాలు కానీ అంతకుముందు శ్రీ మంజునాథ్ అని అంటే ప్రేమించి సినిమా తీసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ ఇస్తుంది అనడానికి ఈ ఆదిశంకరాచార్య ప్రూవ్ అయింది. అలాగే సాయి కుమార్ గారు, చాలా పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. చూడని వాళ్ళందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి. టికెట్ కొని చూస్తేనే యాక్చువల్గా మనం నిజంగా ఈ సినిమాకి వాల్యూ కట్టిన వాళ్ళు అవుతాం. దయచేసి డివిడీల కోసం కానీ దీనికోసం వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా సినిమాని చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అమ్మ నమస్కారం అండి అందరికీ. ఈరోజు నాగార్జున గారి బర్త్డే. వారికి మీ అందరు పత్రికాముఖంగా శుభాకాంక్షలు చెప్తున్నా నేను. మరియు ఈ రోజుకి 3వ వారం స్టార్ట్ అయింది శంకరాచార్య దిగ్విజయ యాత్ర. ఈరోజు 116 థియేటర్లో ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఆడుతుంది. దానికి కారణం మీ అందరూ ప్రేక్షకుల ఆదరణే అని ఇంకా వేరే చెప్పక్కర్లేదు నేను. ఈ 3వ వారం కూడా దిగ్విజయంగా నడుస్తున్నందుకు ఫర్ యూత్ అనే మేము ట్యాగ్ లైన్ పెట్టినందుకు యూత్ కోసం అంటే స్టూడెంట్స్ కోసం స్పెషల్గా 50% డిస్కౌంట్ తోటి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ రేపటి నుంచి శుక్రవారం నుంచి మళ్ళీ గురువారం వరకు ఒక వారం పూర్తిగా వారికి ఆ విధంగా ఎలో చేయాలని నేను అందరు థియేటర్ యాజమాన్యానికి చెప్పాను. దీనికి అందరూ థియేటర్ వాళ్ళు అందరూ కోఆపరేట్ చేసి చక్కగా ఆ స్టూడెంట్స్ని ఆదరించి వారికి చూపించాలి. మరియు ఇంకోటి, ఈ స్కూల్స్ యాజమాన్యం కానీ తల్లిదండ్రులు కానీ ఏంటి సినిమాలకు వెళ్ళేది అనే విధంగా మీరు అడ్డు పెట్టకండి దయచేసి. ఇది ఆదిశంకరాచార్య ఒక కౌన్సిలింగ్ క్లాస్ లాంటి సినిమా. ఇది వాళ్ళు చూసిన తర్వాత ఒక గొప్ప పాఠం నేర్చుకున్నట్టుగా ఉంటుంది. దయచేసి అందరూ చూడండి, తప్పక విజయం చేకూర్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకే మాట చెప్పేస్తా, అయిపోయింది. ఒకే